హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియో ఛానల్. లాస్ట్ వీడియోలో మీకు పేటిఎం అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలో చూపించాను కదా. అండ్ ఈ వీడియోలో మీకు పేటిఎం వ్యాలెట్ అమౌంట్ ఎలా యాడ్ చేయాలి అండ్ రీఛార్జ్ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ పేటిఎం వెబ్సైట్ని ఓపెన్ చేయండి. మీ బ్రౌజర్లో www.paytm.com టైప్ చేసి ఓపెన్ చేయండి. సో లాస్ట్ వీడియోలో అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఎలా లాగిన్ అవ్వాలో చూపించాను కదా. చూడండి, నేను ప్రజెంట్ పేటిఎం హోమ్ పేజ్ ఓపెన్ అయ్యింది. ఇందులో మీకు ఆల్రెడీ నా అకౌంట్ నేను లాగిన్ అయ్యి ఉన్నాను. సో మీరు లాగిన్ అవ్వకపోయి ఉంటే మీరు లాగిన్ అవ్వండి. అయిన తర్వాత ఇక్కడ చూస్తారా, పేటిఎం వ్యాలెట్ అమౌంట్ 0 చూపిస్తుంది కదా. ఇక్కడ పేటిఎం వ్యాలెట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ మనీ టు వ్యాలెట్ అనుకుంటా, సో అది క్లిక్ చేయండి. సో పేటిఎం హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అయింది కదా. ఈ హోమ్ పేజ్ నుండి మన పేటిఎం అకౌంట్ నుంచి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ లాగిన్ బటన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఒక లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ ఎంటర్ యువర్ ఈ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్. సో మీ మొబైల్ నెంబర్ ద్వారా కానీ మీ ఈమెయిల్ ద్వారా కానీ మీరు లాగిన్ అవ్వచ్చు. అండ్ పేటిఎం పాస్వర్డ్ ఇవ్వండి. ఇక్కడ సెక్యూర్ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు రైట్ సైడ్ టాప్ ఏరియాలో చూస్తే మన పేరు కనబడుతుంది. లాగిన్ అయిపోయినట్టే. తర్వాత ఇక్కడ మీకు పేటిఎం వ్యాలెట్ అమౌంట్ చూసారు కదా. ఈ పేటిఎం వ్యాలెట్ అమౌంట్లో మళ్ళీ అమౌంట్ యాడ్ చేయాలంటే ఏం చేయాల్సి ఉంటుంది అనేది చూద్దాం. సో పేటిఎం వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత కింద మీరు చూస్తే ప్రజెంట్ ప్రీవియస్ పేటిఎంలో వ్యాలెట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో చూపిస్తుంది. అలాగే రైట్ సైడ్ ఇక్కడ మీకు ఎంత అమౌంట్ కొత్తగా యాడ్ చేయాలనుకుంటున్నారో టైప్ చేయండి. అమౌంట్ 100 రూపీస్ నేను టైప్ చేశా. రైట్ సైడ్ చూస్తే మీకు యాడ్ మనీ టు వ్యాలెట్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ అమౌంట్ అనేది ఎలా యాడ్ చేయాలనుకుంటున్నారు పేటిఎంలోకి, డెబిట్ కార్డ్ త్రూనా, క్రెడిట్ కార్డ్ త్రూనా, నెట్ బ్యాంకింగ్ ద్వారానా, ఏటీఎం కార్డ్ ద్వారానా అని చెప్పేసి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఈ అమౌంట్ని నా నెట్ బ్యాంకింగ్ ద్వారా నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసి పే నౌ ప్రెస్ చేస్తున్నాను. మీరు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసి పే చేయాలి. సో సెలెక్ట్ చేసిన తర్వాత పే నౌ ప్రెస్ చేసిన తర్వాత మీరు ఆ పేమెంట్ గేట్వే అనమాట, అంటే మీరు ఏదైతే ఏ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ క్లిక్ చేశారో ఆ బ్యాంక్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత రాంగ్ పాస్వర్డ్, తర్వాత ఇక్కడ పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు లాగిన్ అయిపోయాము మనం బ్యాంక్ అకౌంట్లోకి. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు అమౌంట్ కన్ఫర్మేషన్ అడుగుతుంది. కన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ హై సెక్యూరిటీ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ మీ మొబైల్ నెంబర్కి, అంటే మీ బ్యాంక్ అకౌంట్లో ఏ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ అయ్యిందో ఆ నెంబర్కి ఒక ఓటీపీ అనేది పంపబడుతుంది. దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది, ఆ సెక్యూరిటీ కోడ్ని. సో నా మొబైల్కి ఆల్రెడీ ఎస్ఎంఎస్ వచ్చేసింది. నేను ఆ కోడ్ని ఇందులో ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి కన్ఫర్మ్ బటన్ ప్రెస్ చేస్తాను. సో ఇక్కడ పేమెంట్ కన్ఫర్మేషన్ అయిపోయినట్టే. సో ఇది కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఈ 100 రూపీస్ అనేది పేటిఎం వ్యాలెట్ అమౌంట్లోకి పంపబడుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పేమెంట్ ఆఫ్ 100 రూపీస్ రిసీవ్డ్ బై పేటిఎం అని చెప్పేస్తుంది కదా. ఇప్పుడు నా పేటిఎం అకౌంట్ మీరు టాప్ సైడ్ చూస్తే 135 రూపీస్ మీకు డిస్ప్లే కనబడుతుంది. సో 100 రూపీస్ యాడ్ అయినట్టే కదా. ఇక్కడ రీఛార్జ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. సో దానికోసం ఇక్కడ మనం హోమ్ బటన్ మీద క్లిక్ చేయండి. అంటే మళ్ళీ ఫస్ట్ పేజ్కి మనం వెళ్తాం. ప్రెస్ చేసిన తర్వాత కింద రీఛార్జ్ ఆర్ పే బిల్ ఉంది కదా, అందులో కింద నా ప్రీపెయిడ్ ఆర్ పోస్ట్ పెయిడ్, అంటే మీరు రీఛార్జ్ చేయాలనుకుంటున్న మొబైల్ నెంబర్ ప్రీపెయిడా పోస్ట్ పెయిడ్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ప్రీపెయిడ్ సెలెక్ట్ చేశాను. తర్వాత ఎంటర్
ప్రీపెయిడ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అండ్ మీ మొబైల్ నెంబర్లో కొన్ని నెంబర్స్ ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటికల్లీ ఇక మీకు ఆపరేటర్ డిస్ప్లే అయిపోతుంది. చూడండి టెలినర్ డిస్ప్లే అయింది. తర్వాత ఒకవేళ డిస్ప్లే కాకపోతే మీరు ఇక్కడ ఈ విధంగా ఈ డ్రాప్ డౌన్ పాయింట్ లిస్ట్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆపరేటర్ని. తర్వాత ఎంటర్ అమౌంట్. ఒకవేళ మీరు మొబైల్ రీఛార్జ్ మీకు అమౌంట్ తెలిస్తే ఆ అమౌంట్ ఎంటర్ చేయండి. ఒకవేళ తెలియకపోతే ఆ ప్లాన్స్ ఏంటేంటి ఉన్నాయో కిందన మీకు ఇక్కడ డిస్ప్లే అయింది చూసారా. సో ఆ ప్లాన్స్ చూడొచ్చు. ఫుల్ టైమ్ అండ్ స్పెషల్ రీఛార్జెస్, తర్వాత 2G డేటా, 3G డేటా, రోమింగ్ ప్యాక్స్, టాప్అప్, ఇవన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతున్నాయి. ఒకవేళ నాకు కావాల్సింది స్పెషల్ రీఛార్జ్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నాకు అందులో 42 అనేది నాకు కావాల్సి ఉంది. సో డైరెక్ట్గా ఇక్కడ మీరు స్క్రాల్ చేస్తే 42 స్పెషల్ రీఛార్జ్ నాకు చూస్తున్నాను కదా. ఇక్కడ ఈ 42 అమౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా పేమెంట్ అండ్ రీఛార్జ్ కాలంలో ఈ 42 రూపీస్ అనేది యాడ్ అయ్యింది. యాడ్ అయిన తర్వాత మీరు ప్రొసీడ్ టు పే టు 42 పే అని కూడా క్లిక్ చేయండి. ప్రొసీడ్ పే టు పే 42 రూపీస్ క్లిక్ చేసిన తర్వాత అది మనకి ఇక్కడ పేమెంట్ పేటిఎం అకౌంట్లో 135 రూపీస్ ఉంది. దాని నుంచి మైనస్ అవుతున్నట్టు చూపిస్తుంది. సో పేమెంట్ టు బీ మేడ్ అని చెప్పేసి ఉంది కదా. రైట్ సైడ్ పేమెంట్ నౌ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్లో ఉంది. చూడండి ఇక్కడ మీకు పేటిఎం 42 రిసీవ్డ్ బై పేటిఎం అని చెప్పేసి వస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ నా మొబైల్కి రీఛార్జ్ సక్సెస్ఫుల్ అయిపోయింది అండ్ నా మొబైల్ కూడా అమౌంట్ వచ్చేసింది అనమాట. ఈ విధంగా మీరు మీ నచ్చిన ఆఫర్ని, ప్లాన్స్ని పేటిఎంలో నుంచి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా ఛానల్ నిరంతరం మా ఛానల్ని వాచ్ చేస్తుండండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, లైక్ బటన్ ప్రెస్ చేయండి. నమస్తే.